जय बोलो भारत माता की जय। वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हिंद। నిరంతరం సముద్రం అలలు ఉవ్వెత్తున పెద్ద పెద్ద శబ్దాలు వినిపించే చోట స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా వందే మాతర గీతంతో మత్స్యకారులు అలరించారు. అలలు ఎగిసిపడే చోట జాతీయ జెండా రెపరెపలాడింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్రంలో గంగపుత్రులు వినూత్నంగా పడవలతో రై రైమంటూ జాతీయ జెండాలను పట్టుకుని సందడి చేశారు. సముద్రంలో చేపల వేట సాగించేందుకు సముద్రంలో పడవలతో వెళ్లే గంగపుత్రులు ఘర్ ఘర్ తిరంగ్ అభియాన్ పేరిట ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మత్స్యకారులు సముద్రంలో ఈ సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సొంత ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టే వినూత్న కార్యక్రమం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అది కూడా డ్రోన్లో చిత్రీకరించడంతో వారు చేసే సందడి మరింత ఆకట్టుకుంది. మత్స్యకారులు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. వలలు పట్టుకునే చేతులు త్రివర్ణ పతాకం పట్టుకుని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం చూసిన వారంతా సంతోషిస్తున్నారు. మత్స్య శాఖాధికారులు ఆనందిస్తున్నారు. ఫిషర్ డిడి శ్రీనివాస్తో వారి బృందం కూడా భావనపాడు గ్రామానికి చెందిన మత్స్యకారులు చేపట్టే ఈ వినూత్న కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గొరకల ఆదినారాయణ, అడ్ల రాజేష్, బి జంగమయ్య, కారాడ బాలకృష్ణ, సైని గురువులు ఇలా అనేక మంది త్రివర్ణ పతాకాలను పట్టుకుని సముద్రంలో సందడి చేసిన వారిలో ఉన్నారు. నిరంతరం సముద్రం అలలు ఉవ్వెత్తున పెద్ద పెద్ద శబ్దాలు వినిపించే చోట స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా వందే మాతర గీతంతో మత్స్యకారులు అలరించారు. అలలు ఎగిసిపడే చోట జాతీయ జెండా రెపరెపలాడింది. శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్రంలో గంగపుత్రులు వినూత్నంగా పడవలతో రై రైమంటూ జాతీయ జెండాలను పట్టుకుని సందడి చేశారు. సముద్రంలో చేపల వేట సాగించేందుకు సముద్రంలో పడవలతో వెళ్లే గంగపుత్రులు ఘర్ ఘర్ తిరంగ్ అభియాన్ పేరిట ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మత్స్యకారులు సముద్రంలో ఈ సందడి చేశారు. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సొంత ప్రాంతంలో మత్స్యకారులు చేపట్టే